నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జగన్నాథ ఆచార్యులు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు. 2024 సంవత్సరం జనవరి నెలలో మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ఈ మీనరాశికి లగ్న దశమాధిపతి అయినటువంటి గురు భగవానుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి, కుటుంబాభివృద్ధి బాగా జరిగే అవకాశం ఉంటుంది. ధన నిల్వలు కూడా బాగా పెరుగుతాయి. అలాగే అష్టమ స్థానాన్ని గురువు చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి, వ్యవహారికపరమైన లాభాలు, కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. జన్మజాతకంలో గ్రహస్థితులు కూడా బాగున్నట్లయితే కనుక 100కి 100% అనుకూలమైన ఫలితాలే వచ్చే అవకాశం ఉంది. అలాగే ధన మరియు భాగ్యాధిపతి అయినటువంటి ఈ యొక్క అంగారకుడు 10వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్స్, అభివృద్ధి, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లాంటివి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాల్లో లాభాలు బాగా గడించగలుగుతారు. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క కుజుడి యొక్క ఈ యొక్క శుభ దృష్టి ఈ యొక్క 12వ స్థానం మీద ఉండడం వల్ల దైవీకమైన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి ఎక్కువ కలుగుతుంది. అలాగే వేరే వాళ్ళకి సహాయం చేయాలి అనే ఆసక్తి కూడా అధికంగా కలిగే అవకాశం ఉంది. అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి. అలాగే ఈ యొక్క 5వ స్థానాన్ని కూడా చూడడం వల్ల విద్యార్థులకు కూడా మార్కులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ యొక్క గురువు కూడా 6వ స్థానాన్ని చూడడం వల్ల శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 10వ స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరమైన అభివృద్ధి, ఇంప్రూవ్మెంట్ లాంటివి కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా కూడా ధనపరమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి తృతీయ అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు భాగ్యంలో ఉండడం వల్ల కొద్దిగా అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంది. మాడతీరు వల్ల స్వల్పంగా ఇబ్బంది పడడం మరియు అప్పుడప్పుడు చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే అన్ని పనులుగా బాగుంటుంది. శుక్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థ మరియు సప్తమాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఈ యొక్క భాగ్యస్థానంలో ఉండడం వల్ల చేతి దాకా వచ్చి కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, ల్యాండ్ పరంగా చిన్న చిన్న లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం, వివాహపరంగా స్వల్పమైన ఆలస్యం జరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే పంచమాధిపతి చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంది. కాబట్టి చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక కొద్దిగా ఈ సమయాన్ని ఉపయోగించుకుని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటే మంచిది. అలాగే షష్టాధిపతి అయినటువంటి ఈ యొక్క సూర్య భగవానుడు ఎక్కడ కూడా ఈ లగ్నానికి అతి పాపి కాకపోయినప్పటికీ పాపే కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడి నుంచి కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సూర్యదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక తీసుకునే నిర్ణయాల్లో తడబాటు, ఇబ్బందులు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. మరియు ఈ యొక్క 10వ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా చిన్న చిన్న మానసిక ఆందోళన, చికాకులు అధికంగా ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా స్వల్పంగా మెంటల్ టెన్షన్, మానసికమైన ఇబ్బందులు లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించినట్లయితే కనుక ఈ సమస్యల్ని తొందరగా అధిగమించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. అలాగే లాభ వ్యయాధిపతి అయిన శని ఈ యొక్క వ్యయస్థానంలోనే ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు, అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం, ఆరోగ్యపరంగా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. లేకుంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దృష్టి దోషాలు కూడా అధికంగా తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది. శని యొక్క పాప దృష్టి కుటుంబ స్థానం మీద కూడా ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా శని దశలు, అంతర్దశలు నడిచినట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే భాగ్యం మీద కూడా శని దృష్టి ఉండడం వల్ల చేతి దాకా వచ్చి అప్పుడప్పుడు కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశ, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ లగ్నంలో రాహువు, అలాగే 7వ ఇంట్లో కేతు ఉండడం వల్ల ముఖ్యంగా రాహు మహాదశ అయిపోయిన కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు. మంచి శుభ పరిణామాలని కలగజేస్తారు. దైవికమైన శక్తి బలం పెంపొందుతుంది.
అలాగే జరగబోయే కొన్ని కల్లో తెలవడం, ఆధ్యాత్మిక అనుభూతులు పొందడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అప్పుడప్పుడు దేవుడు కొద్దిగా కళలోకి రావడం, కళలోకి వచ్చి కొన్ని కళలో జరిగినవి రియల్గా జరగడం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కనుక ముందరగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక కొద్దిగా ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో ఆచితూచి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. లేకుంటే కనుక సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. చిన్నగా భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వివాహపరంగా కూడా స్వల్పంగా జాప్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించగలరు. మరి అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆర్థికంగా అయితే ప్రస్తుతం బాగానే ఉందండి. అద్భుతంగా యోగించి లాభిస్తుంది. ఆర్థిక పరంగా ఎక్సలెంట్ ఉంది. మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకుంటే కనుక చాలా బాగుంటుంది. మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? పరిహారాలు అంటే కనుక రెగ్యులర్గా అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ ఆంజనేయ స్వామికి సింధూరంతో విలేపనం చేయించడం, తమలపాకులతో అర్చన, అలాగే హనుమత్ హోమం అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో పాల్గొని సాధ్యమైనంత వరకు మీ గోత్రనామాలతో సామూహికంగా చేస్తే కనుక హనుమత్ హోమం చేయించుకుని ఆ బొడ్డుని నుదుటిని ధరించడం వల్ల మీరు ఈ యొక్క దోష ప్రభావాల నుంచి బయటపడి తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే దగ్గరలో కనుక లక్ష్మీదేవి దేవాలయం కానీ లేకపోతే విష్ణువుకి సంబంధించిన దేవాలయం ఉన్నా కానీ అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు మరియు మినపపిండి రెండూ కలిపి బెల్లంతో పాటు ఆవుకి శనికి సంబంధించిన, రాహుకు సంబంధించిన స్తోత్రాలు పశ్చాత్తాప భావంతో చదువుకొని అవి ఆ రెండు ధాన్యాలు బెల్లంతో పాటు ఈ యొక్క ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల మీరు ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే గురువుగారు 2024 సంవత్సరం జనవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. శుభం.